హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, మ్యూచువల్ ఫండ్ లో చాలా మంది 100 crores స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి కార్పస్ అని ఒకటి సెట్ చేసుకుంటారు కదా, అసలు ఏంటి సార్ ఈ ప్రాసెస్ ఏంటి? శ్వేత గారు మంచి క్వశ్చన్ అడిగారండి. జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి ఒక 2 కోట్లు 5 కోట్లు 3 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలని చూస్తుంటారు. వాళ్ళు గోల్ సెట్ చేసుకుంటారు. లైక్ రిటైర్మెంట్ అవనండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవనండి, మ్యారేజ్ అవనండి. ఇక్కడ మనం ఈరోజు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ, డిఫరెంట్ గోల్ మాట్లాడుకుందాం. ఓకే. అంటే ఇక్కడ నుంచి ఒక 60 years తర్వాత ఈ 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సరిపోవు. ఇవాళ 100 కోట్లు ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక స్ట్రాటజీ మాట్లాడుతుంది. ఓకే. ఇక్కడ మన గోల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ 100 కోట్లు కార్పస్ ఎలా క్రియేట్ చేయాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తో ఇలాంటి 100 కోట్ల కార్పస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది మాట్లాడుతున్నాం. ఎంత సిప్ వేయాలి, ఎన్ని సంవత్సరాలు వేయాలి, ఎలాగే వేయాలి అనేది మాట్లాడదాం. ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కస్టమరు పనిచేస్తుంటారు. అంటే జాబ్ ఎప్పుడు చేస్తారు? అరౌండ్ 25 years కి స్టార్ట్ అని సంపాదించడం మొదలెడతారు. ఆ ఏజ్ లో ఒకవేళ మీరు 100 కోట్లు కార్పస్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు 25 నుంచి 60 years రిటైర్మెంట్ అనుకోండి. అంటే ఆయన దగ్గర ఉండే సమయం 35 సంవత్సరాలు. 35 సంవత్సరాల్లో 100 కోట్లు క్రియేట్ చేయాలంటే 1,54,000 పర్ మంత్ సిప్ కట్టాలి. ఓకే. సో ప్రతి ఒక్కరూ కట్టలేరు, రైట్? సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఓకే. ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటంటే ఇక్కడ గోల్ రిటైర్మెంట్ కాదు, ఎడ్యుకేషన్ కాదు, మ్యారేజ్ కాదు, ఇంకేది కాదు. మన గోల్ 100 కోట్లు కార్పస్ ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫ్యామిలీకి. ఓకే. సో అనుకున్నట్టుగా 1,54,000 35 years కడితే ఈ 100 కోట్లు అనేది చేయొచ్చు. అది కొంతమంది చేస్తారో చేయలేరు. సింపుల్గా ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈ 100 కోట్లు ఎలా సంపాదించాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఒకవేళ ఒక 25 సంవత్సరాల పర్సన్ సంపాదించడం మొదలెట్టేటప్పుడు వాళ్ళు ఒక సిప్ 7,800 రూపాయలు పర్ మంత్ సిప్ స్టార్ట్ చేయమనండి. అంటే ఆయన రిటైర్మెంట్ 60 years అనుకోండి. అంటే వాళ్ళు ఆ ఇన్వెస్టర్ 35 years వరకు 7,800 సిప్ అనేది కడుతూ పోతారు. రైట్. సో ఈయన ఫాదర్ ఎప్పుడైతే 60 years అయిపోతారో రిటైర్ అయిపోతారు. రైట్. సో మేబీ ఆయన పే చేయొచ్చు, పే చేయలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ అదే ఇన్వెస్ట్మెంట్ లో 7,800 కంటిన్యూ చేయమనండి ఇంకొక 25 years. అంటే ముందు 35 years చేశారు, వాళ్ళ కొడుకు 25 years కంటిన్యూ చేస్తున్నాడు. అంటే టోటల్ 60 years అయింది. సో 60 years అయినప్పటికీ 12% రిటర్న్స్ తీసుకుంటే మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో 100 కోట్లు అనేది వాళ్ళు చూడగలుగుతారు 60 years. అదే టాకింగ్ అబౌట్ ఒక్క జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ ఫాదర్ కట్టారు 35 years, వాళ్ళ పిల్లోడు 25 years కట్టాడు, 6 years అయిపోయింది. ఇదే ప్రాసెస్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అయింది అనుకోండి. 2 generations, ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత జనరేషన్, ఇదే ప్రాసెస్ కానీ ఫాలో అయితే 100 కోట్ల నుంచి 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు కార్పస్ క్రియేట్ చేసి చూడగలుగుతారు మీరు. ఎవరైతే ఒక కోటి 2 కోట్లు 3 కోట్లు చూడలేపారో సింపుల్ 7,800 రూపాయలు పర్ మంత్ సిప్. కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా త్వరగా 100 crores కార్పస్ అనేది చూసుకుంటారు. బట్ నేను ఇక్కడ 7,800 పర్ మంత్ ఎందుకు చెప్తున్నానంటే ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ 7,800 అనేది చాలా అఫోర్డబుల్ ఉంటుంది సిప్ కట్టడం. అది కట్టడం వల్ల ఏమవుతుందంటే మేడం, ఒక ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్లస్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఇలాగా ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. పోతే ఎవరైతే వాళ్ళ కార్పస్ చేయలేకపోతున్నారో, ఇంత ఒక గోల్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారో ఆ కార్పస్, ఇలాంటి 100 కోట్లు అనేది 7,800 చేసుకుంటే ఈజీగా అటెండ్ చేయగలరు.
ఓకే. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే మేడం, మనం ఇక్కడ ఒక రిటైర్మెంట్ ఫండ్ అని కానీ ఒక ఎడ్యుకేషన్ ఫండ్ అని అలా పెట్టుకోవద్దు. మన ఫ్యామిలీకి నేను వెళ్ళేటప్పుడు ఒక 100 కోట్లు నా ఫ్యామిలీకి ఇవ్వాలి, అదే నా గోల్. సో ఆ గోల్ బేస్ మీద 7,800 ప్రతి నెల కట్టుకుంటూ 60 సంవత్సరాలు కట్టుకుంటూ పోవాలి డిసిప్లిన్డ్గా. అంటే 30 సంవత్సరాలు ఫాదర్ కడతారు, మిగతా 25 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు కడతారు. సో 100 కోట్లు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ 2 జనరేషన్ చూసుకుంటే అదే కోట్, మీరు అదే సిప్ కంటిన్యూ చేస్తుంటారు, మీ 100 కోట్లు మళ్ళీ పెరుగుతుంటాయి. సో ఇప్పుడు 100 కోట్లు క్రియేట్ చేస్తారు. మీరు అడగొచ్చు 60 ఇయర్స్ వచ్చినప్పుడు మరి రిటైర్మెంట్కి ఫండ్ కావాలి కదా, నేను బతకాలి కదా, నాకు ఇన్కమ్ కావాలి కదా అంటారు. ఈ 100 కోట్లు క్రియేట్ అవుతుంది కదా, 100 కోట్లు క్రియేట్, దాంట్లో ఒక 5 కోట్లు తీసుకోండి, ఇన్వెస్ట్ చేసుకుని SWP పెట్టుకోండి, ఇంకా పెరుగుతుంది కదా. సో ఎవరు ఎప్పుడు చూడలేని కార్పస్ ఒక 3 జనరేషన్స్ కానీ చేయగలిస్తే ప్రతి ఒక్కరు క్రియేట్ చేయగలుగుతారు ఆ కార్పస్. అలా క్రియేట్ చేసుకుంటే మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందగలుగుతారు ప్రతి ఒక్కరు. ఓకే. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7,800 తోటి మనం 3 జనరేషన్స్ గనక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం లాట్స్ ఆఫ్, అంటే ఇంచుమించు 500 crores వరకు కూడా మనం కార్పస్ ని చూడొచ్చు అంటారు. 60 ఇయర్స్ చేస్తే 100 కోట్లు. అదే 2 జనరేషన్స్ కంటిన్యూ చేస్తే మీరు 300, 400, 500 కూడా చూడొచ్చు మీరు. ఓకే, సూపర్. ఈజీ ప్లానింగ్, అఫోర్డబుల్ ప్లానింగ్, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయగలిసే ప్లాన్, స్ట్రాటజీ. ఇది ఒక్కటే ఏంటంటే ఫోకస్డ్ ఉండాలి, డిసిప్లిన్డ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పోవాలి. చేస్తే ఈ 100 crores అనేది ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.